నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. జిల్లాల్లో కరోనా పరిస్థితిని తెలుసుకుంటున్నాం. అలాగే అక్కడి ఆర్థిక, సామాజిక, వ్యాపార, విద్యా రంగాల్లో పరిస్థితులు కూడా మనకి అర్థమవుతున్నాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా పరిస్థితి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మన విలేకరి వనమ శివ అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి శివ గారు. నమస్కారం సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందండి? జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలేమిటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం కొంత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయండి. మరోప్రక్క కరోనా రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను నిలిపేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,30,679 యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టులు చేయడం జరిగింది. ఇందులో 15,360 పాజిటివ్ కేసులు నమోదయ్యాయండి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో 29,175 మంది హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అలాగే 82,274 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. 33 మంది హాస్పిటల్ ఐసోలేషన్ లో ఉన్నారండి. అయితే వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, పండుగల సీజన్ కావడంతో ప్రజలంతా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని, చేతులను శుభ్రం చేసుకోవాలని జిల్లా ప్రజలకు వివిధ రూపాలలో జిల్లా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ సడలింపుతో ప్రజలు కూడా శుభకార్యాలు, అంత్యక్రియలు హాజరవడం సంఖ్య పెరిగింది. దీనితో కనిపించని కరోనా వారి మధ్య ప్రబలుతూ కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తే కరోనా రహిత జిల్లాగా భద్రాద్రిని చూడవచ్చని అధికారులు చెప్తున్నారండి. మరి జిల్లాలో ఈ మధ్య వర్షాలు కూడా బాగా కురిసే ఉంటాయి కదా. చేపలు, తర్వాత మత్స్య సంబంధమైన కార్యకలాపాలు ఎలా ఉన్నాయండి? మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉంది? భద్రాద్రి జిల్లాలో 691 చెరువులు ఉన్నాయండి. 56 మత్స్యకారుల సొసైటీలు ఉన్నాయి. అందులో 2,828 మంది మత్స్యకారులు ఉన్నారు. కరోనా ప్రభావం రావడంతో చేపల ఆహారం కొరత కానివ్వండి, కూలీల కొరతతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రాకపోవడంతో మత్స్యకారులు కూడా నష్టాలు చవిచూశారు. ఇదే క్రమంలో భారతదేశంలో బలమైన శక్తిగా గ్రామాలను స్వావలంబన సాధించడమే లక్ష్యంగా మన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను తీసుకురావడం జరిగింది. దీనితో కరోనా నుండి బయటపడతామా లేదా అనుకున్న మత్స్యకారులకు ప్రధానమంత్రి తీసుకువచ్చిన మత్స్య సంపద యోజన ఒక భరోసాలా ఉంచిందండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 20,000 కోట్లను మత్స్యకారులకు అందిస్తామని కేంద్రం ప్రకటించడంతో కొత్త పథకం కింద చేపల ఉత్పత్తిదారులకు కొత్త మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలు, నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఈ పథకం ఉండటంతో దీంతో పాటు కొత్త మార్కెట్ల నిర్మాణం కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మత్స్యకారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి కదండి. ఈ సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారండి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న విద్యార్థులలోనూ శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచే విధంగా కేంద్ర మానవ అభివృద్ధి శాఖ విభాగం ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ సంస్థ ద్వారా కార్యక్రమం చేపట్టనుందండి. దీనిలో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం నీటి వినియోగంపై ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నీటి వినియోగంతో పాటు కార్బన్ ఫుట్ ప్రింటింగ్ పై యాక్టివిటీలు రూపొందించిందండి ఇప్పటికే. అయితే 6 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు వారు చేసే యాక్టివిటీలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ విధానం, శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి కోసం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారండి. వానాకాలం, యాసంగి పంటలకు సంబంధించి జిల్లాలో వ్యవసాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయూత అందుతోందండి? దేశానికి వెన్నుముకైన రైతే రాజన్న నానుడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజం చేస్తున్నాయని చెప్పాలండి. కరోనా సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఏ విధంగా అయితే ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేపట్టిందో అదే స్ఫూర్తితో వానాకాలం సీజన్ లో పంట కొనుగోలు చేయాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది. అందుకు సంబంధించి కొనుగోలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారండి. ఇందుకోసం జిల్లాలో 250 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ధాన్యం కొనుగోలుకు 50 లక్షల గన్ని బ్యాగులు అవసరమని గుర్తించిన అధికారులు ఇప్పటికే జిల్లాలో 31.75 లక్షల గన్ని బ్యాగులను సిద్ధంగా ఉంచారు. మిగిలిన వాటి కోసం ఏర్పాటు చేస్తున్నారండి. నవంబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. అదే విధంగా మొక్కజొన్న బదులుగా కూరగాయలు, ఆయిల్ ఫామ్, అపరాల సాగు చేసే విధంగా రైతులలోనూ, రైతు బంధు సభ్యులలోనూ అవగాహన చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనాకు సంబంధించిన చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి శివ గారు. ధన్యవాదాలు. అదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజా కరోనా పరిస్థితి. మరి మరో రోజు మరో జిల్లాలో పర్యటిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.